ఇస్లామీయ చరిత్ర ఆధారంగా తల్బియా పలకాలని ఏ సంఘటన ద్వారా తెలుస్తుంది? జలాలైన్ అనే తఫ్సీర్ గ్రంథంలో ఇలా ఉంది: కాబా గృహ నిర్మాణానంతరం అల్లా ఆజ్ఞతో హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం అబూ ఖుబైస్ పర్వతం ఎక్కి ఇలా ప్రకటించారు: ప్రజలారా, అల్లాహ్ ఒక గృహాన్ని నిర్మించాడు, మీపై హజ్ విధి చేశాడు, కాబట్టి మీరు అల్లాహ్ సమక్షంలో హాజరవ్వండి. అందుకని ముహ్రిం వ్యక్తి తల్బియా పఠించి హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం ప్రకటనకు సమాధానమిస్తున్నాడు. ముహ్రిం వ్యక్తి తల్బియా పఠిస్తూ ఉండడం సంప్రదాయం. అయితే ఏ ఏ ప్రాంతాల్లో తల్బియా పఠించకూడదు? ఉమ్రాలో తవాఫు కంటే ముందు ఇస్తిలాం చేస్తున్నప్పుడు, హజ్లో జమరతుల్ అక్బా అనగా పెద్ద సైతాన్కు రాళ్ళు రువ్వుతున్నప్పుడు హజ్జే ఇఫ్రాద్ అంటే ఏమిటి? హజ్ దినాల్లో ఇహ్రాం ధరించి కేవలం హజ్ చేస్తున్నానని సంకల్పం చేసుకుని హజ్ కార్యాలు ముగించుకున్న తర్వాత ఇహ్రాం తొలగించుకోవడం.